హలో ఫ్రెండ్స్, కటింగ్ వీడియో అయితే పెట్టినా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నా, చూడండి. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి. దానిపైన లైనింగ్ క్లాత్ వేసుకొని కింద కుట్టుకోవాలి. కరెక్ట్ పెట్టుకొని, ఈ క్లాత్ అయితే మస్తు కొంచెం వెరైటీగా ఉంది. లైనింగ్ అయితే లైనింగ్ పీస్ కాదు, గౌరీ పీసు అయితే దీనికి లైనింగ్ వేసి కరెక్ట్ అనుకొని కుట్టుకోవాలి మొత్తం. కుట్టుకున్న తర్వాత ఇది కూడా ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా అనుకుంటా కొంచెం లాగుతుండాలి, లేకపోతే ముడతలు వస్తుంది. ఇట్లా అనుకుంటా కుట్టుకుంటే నీట్గా కనబడుతుంది. ఇప్పుడు దానిపై నుంచి ఇంకో కుట్టేయాలి. కుట్టిన తర్వాత క్లాత్ను మంచిగా అనుకొని సైడ్ మొత్తం కుట్లు వేసుకొని రావాలి. ఇక్కడ జారకుండా అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఇట్లా నేను చేతితోటి ఎట్లా అంటున్నానో అట్లా అనుకుంటా రావాలి. మొత్తం ఎక్కడైనా ముడతలు రాకుండా మంచిగా వస్తుంది సాఫ్ట్గా. అట్లా అనుకుంటా అట్లా చూసారు కదా. నేను ఇట్లా అంటున్నా చేతితోటి, అట్లా అనుకుంటా మొత్తం కుట్టాలి. అంతే. మొత్తం కుట్టుకున్న తర్వాత క్లాత్ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నేనైతే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా కదా, అక్కడ డాట్స్ కోసం అదైతే ఒక స్టిచ్ చేసి చూపిస్తున్నా. తర్వాత కట్ చేసుకున్నా. సేమ్ రెండు సైడ్లు అట్లనే కుట్టుకోవాలి. ఇది కూడా లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నా. డైరెక్ట్ కుట్టుడే, కింద నుంచి కుట్టుకోవాలి. లాగొద్దు, ఏ క్లాత్ లాగొద్దు, కరెక్ట్ వస్తుంది. లాగినామంటే మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది. లాగకుండా కరెక్ట్ మంచిగా కుట్టుకోవాలి. చూసారు కదా ఎట్లా వచ్చిందో పఫ్. ఇట్లా గుంతలాగా వస్తుంది మొత్తం అక్కడ. ఇట్లా మంచిగా ఫిట్టింగ్ మంచిగా వస్తుంది, మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు మధ్యలో కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా బాగుంటుంది. రెండు సేమ్ కుట్టుకోవాలి. అట్లనే రెండు సేమ్ కుట్టుకున్నా. దీనికైతే పట్టి కింద పట్టి కుట్టుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అవసరం లేదు, కానీ ఫ్రంట్ పార్ట్కి అవసరం ఉంటుంది కదా. ఇట్లా రెండు ఇట్లా మలుచుకొని కుట్టుకోవాలి. ఒక పాదం ఇంచు మందం కుట్టుకోవాలి. మళ్ళీ మలిచి మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి. మళ్ళీ లోపలికి ఇట్లా అనుకొని మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్కు పట్టి కాజా పట్టి మన మనం గల్లా కట్ చేస్తాం కదా, అదే క్లాత్ తోటి వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకోవాలి.
ఇట్లా ఒక మలుచుకొని ఒకటి లోపలికి ఇట్లా వేసుకోవాలి. చూసారు కదా ఎట్లా వచ్చిందో. రెండు అట్లనే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇట్లా చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా రాలేదా. చూసారు కదా కరెక్ట్ వచ్చింది, ఎక్కడ కిందికి పైకి ఇట్లా రాలేదు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ వచ్చింది. చూపిస్తున్నా మీకు అదే. ఇవి కూడా రెండు ఉక్కు పట్టి కాజా పట్టి కుట్టుకున్నా, అవి కూడా సమానంగా వచ్చినాయి చూపిస్తున్నా. తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర 2 సార్లు కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా కరెక్ట్ అనుకొని కుట్టుకోవాలి. షోల్డర్ ఇవి జాయింట్ చేసుకుని అయిపోయిన తర్వాత ఒక 1 ఇంచ్ అంత పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నా. ఇట్లా కొంచెం మలుచుకోవాలి, మలుచుకొని కుట్టుకోవాలి. ఇటు సైడ్ ఒక సైడ్ అయితే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నా. బ్లౌజ్లో గోల్డెన్ క్లాత్ వచ్చిందని గోల్డెన్ పైపింగ్ వేస్తున్నా. చూసారు కదా ఇట్లా కుట్టుకుంటూ రావాలి పాదం ఇంచు మందం తోటి. ఇక్కడ మనం జాయింట్ చేసినాం కదా, జాయింట్ అనేది మన క్లాత్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవాలి, బ్యాక్ పార్ట్కు రావద్దు. ఇట్లా మొత్తం ఇట్లా అనుకుంటా రావాలి మంచిగా కుట్టుకుంటా. అదైతే కుట్టుడు అయిపోయింది. ఇట్లా కట్స్ ఇవ్వాలి, మంచిగా తిరుగుతుంది కట్స్ ఇస్తే. ఇప్పుడైతే సింగిల్ పాదం పెడుతున్నా థ్రెడ్ పైపింగ్ కోసం. తీసేసి సింగిల్ పాదం ఫిట్ చేసుకొని, 2 ఉన్నాయి సింగిల్ పాదాలు నాకు, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. మనకు అవి తెచ్చి పెట్టుకుంటే యూజ్ అవుతాయి, జిప్ వేసినప్పుడైనా, ఇది థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడైనా, ఏదన్నా స్టోన్స్ వచ్చిన బ్లౌజ్ కుట్టడానికి, డ్రెస్సెస్ అయినా ఏదైనా కుట్టడానికి ఇవి యూజ్ అవుతాయి. ఇట్లా లోపలికి అనుకుంటా ఇట్లా మలుచుకుంటా కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్ వస్తుంది అంతా ఒకటే తీరుగా. ఇట్లా మొత్తం కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా ఇట్లా లోపటికని ఇట్లా అనుకుంటా మొత్తం కుట్టాలి. ఇక్కడ లాస్ట్లో కట్ చేసుకొని, ఎక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి, కట్ చేసుకొని మలిచి కుట్టుకుంటే అయిపోతుంది. అయిపోయింది కుట్టుడు అయితే. చూసారు ఎంత సన్నగా వచ్చింది. ఫినిషింగ్ కూడా మంచిగా కనబడుతుంది. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటుందో లోపటి నుంచి అదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ సింగిల్ పాదం తీసేయాలిగా. తర్వాత నార్మల్ పాదం పెట్టుకొని మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా లాగొద్దు, కరెక్ట్గా ఎట్లుందో అట్లనే కుట్టుకుంటూ రావాలి. ఇది కరెక్ట్ పెట్టుకోవాలి ఇట్లా, లేకపోతే అటు ఇటు పోతుంది. ఇట్లా అట్లా అనుకుంటూ రావాలి, లాగొద్దు అస్సలే, అదే వస్తుంది కుడుతుంటే. ఇట్లా అంతే అయిపోయింది. ఇప్పుడైతే బ్లౌజ్ అంతా అయిపోయింది. స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ అయితే ఫస్ట్ కుట్టుకోవాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్లీవ్స్. దీనికి అటాచెస్ వస్తాయి. 3 ఇంచులు తక్కువ వచ్చింది.
ఇటు 3 ఇంచులు అటు 3 ఇంచులు కరెక్ట్ పెట్టుకోవాలి. మనం ఇట్లా వచ్చినప్పుడు పెట్టుకొని వేరే క్లాత్ జాయింట్ చేసుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకోవాలి. ఫస్టే మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ పడ్డది కదా, దానికి ఫస్టే జాయింట్ చేసుకున్నా పర్లేదు, ఇట్లా కుట్టుకొని జాయింట్ చేసుకున్నా పర్లేదు, ఎట్లయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు జాయింట్ చేసుకుంటాను చూడండి. మళ్ళీ ఇంకొక పైనుంచి ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే ఇట్లా మలుచుకొని కొంచెం ఇట్లా ఇటు సైడ్ కూడా మలుచుకొని మొత్తం ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా ఇది కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలి. కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. క్లాత్ మధ్యలో కట్టించుకుంటాం కదా అస్తర్ మీద ఫస్టే, దాని మీద మళ్ళీ ఒకటి కట్టించుకొని మధ్యలో పెట్టుకోవాలి. కట్టించిన దగ్గర ఇక్కడ ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. చూసుకోవాలి రెండు స్లీవ్స్ ఎట్లా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఇట్లా కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే మధ్యలో నుంచి కుట్టుకుంటూ రావాలి. అయిపోయింది. ఇప్పుడైతే రెండు సైడ్లు అయితే కుట్టేసిన. ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. మనకి పాదకు 7 ఇంచులు వచ్చింది కదా, అక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పాదకు 9. ఆల్రెడీ మనకు మార్కింగ్ ఉన్నాయి, మనం కట్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైన ఇట్లా పెట్టుకొని కుడితే ఈజీ అయిపోతుంది మనకు. మళ్ళీ బ్లౌజ్ పెట్టి సైజ్ చూసుకొని కుట్టాల్సిన అవసరం లేదు. మనం కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాం కదా, అదే మార్కింగ్ మీద కుట్టేసుకుంటే కరెక్ట్ వస్తుంది మనకు. చూసారు కదా నేను ఎట్లా వేస్తానో అట్లనే ఒక 3 కుట్లు అయితే వేసుకోవాలి. చూసారు కదా కరెక్ట్ వచ్చింది. అక్కడ రెండో కుట్టు కూడా సేమ్ అట్లనే, ఇంకో కుట్టు రఫ్ ఇవ్వాలి లాస్ట్లో. తర్వాత ఎక్స్ట్రా కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మలిచి కుట్టుకోవాలి. వర్లాక్ చేసే అవసరం లేదు, ఇట్లా మలిచి కుట్టుకుంటే. పువ్వులు బయటకు వెళ్ళకుండా మంచిగా మలుచుకొని కుట్టుకోవాలి. ఇట్లా చూసారు కదా, చూపిస్తున్నాను ఎట్లా వచ్చిందో నేను. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉక్కులు పెట్టుకోనికి కాజాలు ఇట్లా మిషన్ మీదనే కుట్టితే తొందరగా ఉక్కులు వేసుకుంటే అయిపోతుంది మనకు. అవైతే కుడుతున్నాయి ఇప్పుడు. అంతే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.